ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబొగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందారు. మరో 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినటువంటి పాండా గారు మనతో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి పాండా గారు, ఇంతమంది ఒక్కసారి తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందారు, మీకు ఎలా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? ఎప్పుడు ఇంతమంది వచ్చేవారు కదయ్యా, ఏంటి మళ్ళీ అడుగుతారు. ఒక 3,000 4,000 మంది వచ్చేవారు. హాయిగా దర్శనం చేస్తే అందరూ వెళ్ళేవాళ్ళు, ప్రసాదం ఇచ్చేవాళ్ళు, తీసుకెళ్ళేవాళ్ళు. ఒకేసారి వచ్చితే ఎలాగయ్యా? ఎంతమంది వచ్చారు ఈరోజు? నా ముస్లిం నేను సుమారుగా అంటే ఏడు చెప్తాను నీకు అయ్యా. మరి ఇంతమంది వస్తుంటారు కాబట్టి, ఏకాదశి కాబట్టి ఎక్కువ మంది వస్తారని అంచనా వేసే అధికారులకు కానీ లేకపోతే పోలీసులు కానీ ముందుగా ఏమైనా సమాచారం ఇచ్చారు? లేదా నాకు తెలీదు, ఇంతమంది వస్తారు నాకు ఐడియా లేదు. ముందు రోజులాగా వస్తాను, కొద్ది మంది వచ్చారు, అలాగలాగా 9 గంటలు లావ్ అయిపోయారు. మరి 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 ఏకాదశి కాబట్టి ఎక్కువ మంది వస్తారని చెప్పేసి ముందుగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆలోచన కూడా ఏమీ రాలేదు మీకు? నాకు ఏకాదశి రోజు 7 గంటలకు వచ్చి మందిరం తీస్తే 3,000 2,000 మంది వస్తారు. అలా అందరికీ దర్శనం చేస్తారు, ప్రసాదం కొద్దిగా ఇస్తాను, తిని వెళ్తారు. అదే కానీ ఇవాళ ఏకాదశి ద్వాదశి నాకు 94 ఇయర్స్ అయితే నీకు అప్పుడు గ్యాప్ ఉంటుంది, నాకేంటి గ్యాప్ ఉంటుంది భయ. అయితే ఇప్పుడు ఏమైనా కానీ తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందారు, అది దానికి సరైన ఏర్పాట్లు లేకపోవడం కారణం అని చెప్పేసి అనుకుంటారా? అసలు బాధ్యత మీరు పడతారా లేకపోతే అధికారులకు చెప్తారు? ఎవరు పడతారో బాధ్యత? ఎవరు పడతారు? భగవంతుడు పడతారు, నాకేం సంబంధం లేదు. నేను దేవుడు దర్శనం చేస్తాను, గుడి కట్టాను, ఇక్కడ చచ్చిపోలేదు కట్టానా, ఏంటి మాట్లాడదు. వాళ్ళు జనం ఒకసారి వచ్చి తోసుకోండి, ఎవరు ఏడు చేస్తారు? అయితే దీనికి చనిపోవడానికి దేవుడే బాధ్యత పడాలి, మనుషులు ఎవరు బాధ్యత పడరంటారా? ఎవరు? నేను బాధ్యత కాదు, దేవుడు పడతాడు, నాకే బాధ్యత. అసలు అధికారులకు ముందుగా మేము ఇలా సమాచారం ఏమైనా ఇచ్చారు, ఇలా టెంపుల్కి వస్తారు భక్తులు వస్తారని చెప్పేసి అధికారులకు ముందుగా మీరు ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు అధికారులకి. మరి ఏమి చెప్పకపోవడం అనేది మీ తప్పుగా మీరేమైనా సరే? నా తప్పేందుకు నిన్ను నాకు గ్యాప్ ఉంటుంది, ఏకాదశి ద్వాదశి అని. ఇవాళ నాకు 94 ఇయర్స్ అయింది, నేను గుడి దగ్గర దేవుడి దండం ఎవరు వస్తే చెప్తా, అంతేగాని. సరే, ప్రతిసారి కూడా ఒక 2,000 మంది 3,000 మంది వస్తారంటారు కదా, ఆ 2,000 మంది 3,000 మందికి సరిపోయినట్టుగానే సరే ఏర్పాట్లు చేశారా? ఎందుకు నేను ఉంటే చాలు, ఎవరు మాట్లాడరు. క్యూలో వెళ్ళాలా, దేవుడి దగ్గర దర్శనం చేసి రావాలా అంటే వస్తారు. మరి ఈరోజు మీరు ఎప్పుడు కూడా మీరు చెప్పినట్టుగా వింటారని చెప్పేసి అంటున్నారు, ఈరోజు వినలేదంటే మరి మీరు దానికి బాధ్యత పడాలి కదా. గొప్ప తెలివైనడు. కొద్ది మంది వచ్చేవాళ్ళు 3,000 2,000 మంది తింటారు ఒకేసారి. 9 గంటలు జలం ఎక్కడి నుంచి వెళ్ళిపోతే నా మాట వింటారు అయ్యా, చెప్తున్నావు. అప్పుడు కొద్ది మంది అంటే రోజు 2,000 3,000 మందికి వస్తే జాగ్రత్త వెళ్ళండి, దర్శనం చేసుకుంటే అటు వచ్చేది కొద్దిగా ప్రసాదం ఇస్తే తినుకుంటూ వెళ్ళిపోతారు. ఇవాళ ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనం? అసలు జనాలు రావడం కోసమే కదా మీరు కట్టారు, మరి ఎక్కడి నుంచి వచ్చేసారని అంటే ఎవరు? లక్షల మంది వస్తారు కట్టాను. ఎవరే నువ్వు? ఎవరు 1,000-2,000 మంది వస్తారు, చూస్తారు, వెళ్తారు, అంతే వచ్చేవారు. ఇవాళ ఒకేసారి జనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు, నాకెడిచి అంటారు. అది చూస్తున్నారు కదా, మేమైతే మాత్రం అంచనా వేయలేకపోయి ఇంతమంది వస్తారని చెప్పేసి మేము అంచనా వేయలేకపోయి, దీనికైతే మాత్రము బాధ్యత మాది కాదు అని చెప్పేసి ఇక్కడ పాండా గారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అధికారులు పడాలి, లేకపోతే దేవుడు దీనికి బాధ్యత పడాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.